స్టార్టింగ్ ట్రిపుల్ ఆర్ గారు గతంలో వైసీపీ ఎంపీ. ఆయన్ని నియోజకవర్గానికే కాదు రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వలేదు జగన్. ఎస్, కరెక్ట్. అంతేకాదు వైసీపీ వాళ్ళు ఆయన్ని వేలాడదీసి కొట్టి చంపాలని చూశారు, నీచంగా తిట్టారు. ఇది ఎస్, వేలాడదీయలేదు, బట్ పడుకోబెట్టి కాలు కట్టి చేతులు పట్టుకొని కొట్టారు, నీచంగా తిట్టారు. కరెక్టే. అయితే ఇప్పుడు ట్రిపుల్ ఆర్ గారు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు, ఇది నిజమే రాశారు. డిప్యూటీ స్పీకర్ అయ్యారు, ఎస్, ఇది నిజమే. ఇప్పటి వరకు ట్రిపుల్ ఆర్ గారు జగన్ గారిని ఒక్క మాట అనలేదు. ఎందుకని? అర్థమైందా బాబు? విన్నారా? ఇప్పటి వరకు ట్రిపుల్ ఆర్ గారు జగన్ గారిని ఒక్క మాట అనలేదు. ఎందుకని? సో ఇక్కడ మనం చర్చించవలసింది, ఇప్పుడు జగన్ గారు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన రుణాల గురించి కానీ, ఆయన చేసిన దారుణాల గురించి కానీ, దారుణాలు అన్నీ నేను ఈ సోకాల్డ్ వ్యక్తులు ఎవరో కూడా కూర్చున్నప్పుడు 4 సంవత్సరాలు అంటే 2020 ఏప్రిల్ నుంచి స్ట్రాంగ్గా మొదలుపెట్టారు. దాని ముందు సన్నగా భాష గురించో దేవాలయం గురించో మాట్లాడినప్పుడు వాళ్ళు నొచ్చుకున్నారు, నన్ను డిస్క్వాలిఫై చేయాలని ఏప్రిల్లో లేఖ రాశారు. ఆ తర్వాత నేను రచ్చబండ రూపంలో తనను ఓడించే వరకు మాట్లాడుతూనే ఉన్నాను. 2 సంవత్సరాలు నేను ఒక్కనే మాట్లాడాను, 2 సంవత్సరాల తర్వాత ఇంకొద్ది మంది మాట్లాడారు, కానీ ఓడించే వరకు నేను మాట్లాడుతూనే ఉన్నాను. నా ఆశయం నెరవేరింది. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడు. నేను మాట్లాడినందుకు ఓడిపోయాడని అంటున్నా. ఆయన తప్పులు చేశాడు. తప్పుల్ని ఎవరొకరు చెప్తేనే 10 మందికి తెలుస్తుంది కాబట్టి అది 10 మందికి తెలియజెప్పడం ప్రారంభించిన వ్యక్తిగా నేను మాట్లాడాను. అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు దారుణంగా ఓడిపోయారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయారు. ఇంకా నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడానికి ఏముంటుంది? ఏమని మాట్లాడాలి? అయిపోయింది కదా. ఆయన చేసిన తప్పులకి ఆయన ఓడిపోయాడు, ఇంకేమని మాట్లాడతాం? అయినప్పటికీ ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా, మరి అప్పటి వరకు పరిపాలించిన పార్టీకి అధ్యక్షుడిగా, ఏకైక ప్రతిపక్ష పార్టీ హోదా లేనప్పటికీ రాకపోతే డిస్క్వాలిఫై అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి కంపల్సరీగా ప్రజాస్వామ్య విలువల కోసమైనా రావాలి. రాకపోతే రూల్స్ ప్రకారం ఇన్ని రోజులు దాటితే పదవి పోతుంది అని చెప్పా, చాలా స్పష్టంగా చెప్పా. నా కేసు ఉంది, రేపు నా పుట్టినరోజు, రేపుకి 5 సంవత్సరాలు అవుతుంది. ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు 3వ ముద్దాయిగా ఉన్నారు. 1వ ముద్దాయిని ఇప్పుడు దాకా ఒకసారి ఏదో పిలవకపోతే మరి ఎబ్బెట్టుగా ఉంటుంది అన్నట్టుగా 2-3 గంటలు మాట్లాడి పంపేశారు. రాయలుగా వచ్చి రాయలుగా వెళ్ళిపోయాడు. 2వ అసలు పిల్లలేదు, 3వ పిల్లలేదు. చివరిలో వల్ల అరెస్ట్ చేశారు. సో ఆ నత్తనడక నేను ఎన్నోసార్లు ప్రశ్నించా, మీ మీడియా ముందే ప్రశ్నించా, ఏం చేస్తున్నారు? నా కస్టోడియల్ టార్చర్ కేసుని నేను వదిలేలా. జగన్మోహన్ రెడ్డి, సునీల్ కుమార్ వీళ్ళు ఉన్నారు అందులో. అది నేను వదలకుండా పట్టుమొదలని విక్రమార్కుల్లాగా అడుగుతూనే ఉన్నా, రోధిస్తూనే ఉన్నా. అది నత్తనడక సాగుతూనే ఉంది. నేనే ఆ కేసు విత్డ్రా చేసుకోవాలా? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.